బ్యాక్ టు న్యూస్. ఆ ఇద్దరు కూటమిలో కాపురం చేయబోతున్నారు. కానీ మాటల యుద్ధం మాత్రం ఆగడం లేదు. ఇటీవల జరిగిన ఫ్లెక్సీ వార్ ఈ అనుమానాల్ని బలపరుస్తుంది. ఇంతకీ బాలినేని జనసేనలో చేరతారా? దామచర్లతో దోస్తీ కుదురుతుందా అన్నది హాట్ టాపిక్ అయింది. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరిక వ్యవహారం టీడీపీ నేతలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీనిని తమ్ముళ్లు స్వాగతించలేకపోతున్నారు. ఎన్నికల ముందు తమతో పనిచేసిన జనసేన కార్యకర్తలైతే ఓకే, కానీ ఇప్పుడు కొత్తగా వచ్చేవారిని తాము గుర్తించబోమని ఒంగోలు టీడీపీ నేతలు గట్టిగా చెబుతున్నారు. వైసీపీకి రాజీనామా చేసిన బాలినేని ఇటీవలే పవన్ కళ్యాణ్ను కలవడం, ఆయన జనసేనలోకి ఆహ్వానించడం జరిగిపోయాయి. ఈ నెల 26న మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ సమక్షంలో బాలినేని చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ముందుగా ఒంగోలులో భారీ బహిరంగ సభ పెట్టాలని ప్లాన్ చేశారు. కానీ పవన్ 11 రోజుల దీక్షతో జనసేన ఆఫీసులో కండువా కప్పుకోవాలని భావించారు. ఇదే సమయంలో ఒంగోలులో ఫ్లెక్సీలు వెలిశాయి. అయితే అందులో టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఫోటో కూడా పెట్టడంతో తమ్ముళ్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో తమను ఇబ్బంది పెట్టి ఇప్పుడు జనసేనలోకి వస్తున్నారని ఆరోపించారు. జనసేనలో చేరకముందే బెదిరింపులు మొదలు పెట్టారని దామచర్ల ఘాటుగానే విమర్శలు చేశారు. వాళ్ళు చేసిన ఏ అయితే అవినీతి ఉన్నాయో అవన్నీ కూడా తప్పించుకోవడానికి ఈరోజు మళ్ళా పార్టీ మారాలని చెప్పేసి ఒక పెద్ద మనిషి తిరుగుతూ ఉన్నాడు. ఇంకా పార్టీలోనే చేరలే. నిన్న మళ్ళా ప్రెస్ మీట్లో అంటున్నాడు, నేను జనసేనలోకి వెళ్తున్నాం, జనసేనలోకి వెళ్ళిన తర్వాత మా కేడర్కి కానీ ఏదైనా ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యేనే, మా వాళ్ళకి ఏదైనా ఇబ్బంది జరిగితే నేను అధిష్టానికి కంప్లైంట్ చేస్తానంటాడు. అంటే అప్పుడే స్టార్ట్ చేశాడు. అయితే తాను జనసేనలోకి వెళ్తున్నాను అని కావాలని విమర్శిస్తున్నారని ఆరోపించారు బాలినేని శ్రీనివాసరెడ్డి. అన్ని విషయాలు పవన్ దృష్టికి తీసుకెళ్తా అన్నారు బాలినేని. ఇద్దరు నేతలు ఒంగోలు రాజకీయాల్ని హీటెక్కిస్తున్నారు. ఇది చివరికి ఎలా ముగుస్తుందన్నది చూడాలి.